ఏపీలో రాజకీయాలు సరికొత్త మలుపులు తీసుకుంటున్నాయి. ఇప్పటివరకు జగన్ను ఓడించడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి వ్యక్తులే ప్రయత్నించగా, తాజాగా జగన్ కుటుంబ సభ్యులు సైతం ఆయన్ను ఓడించడానికి రెడీ అవుతూ ఉన్నారు. ఇప్పటికే జగన్ సోదరి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఇటీవల వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత సైతం చంద్రబాబుతో చేతులు కలిపి జగన్ పార్టీకి ఓటు వేయొద్దని చెప్పిన వైనాన్ని మనం చూశాం. తాజాగా మరో అడుగు ముందుకేసి ఏకంగా జగన్కు వ్యతిరేకంగా పనిచేయడానికి సునీత అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తుంది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే, వైఎస్ వివేక సతీమణి వైఎస్ సౌభాగ్యమ్మను టీడీపీ నుంచి బరిలోకి దింపాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారని తెలుస్తుంది. చంద్రబాబు ప్రతి సభలోనూ వైఎస్ వివేక హత్య కేసును ప్రస్తావిస్తున్నారు. న్యాయం చేయమని కోరుతున్న సునీతకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని చెబుతూ వచ్చారు. అందులో భాగంగానే సునీత కుటుంబానికి తమ పార్టీ నుంచి సీటు కేటాయించి ఎన్నికల్లో పోటీ చేయించాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. దీని ద్వారా జగన్ను ఆత్మరక్షణలోకి నెట్టాలన్నదే చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తుంది. వివేక సతీమణి సౌభాగ్యమును అవినాష్ రెడ్డిపై పోటీకి దింపితే ఫలితం ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారు. వివేక కుటుంబ సభ్యులు ఎన్నికల్లో పోటీ చేస్తారనేది కొంతకాలంగా ప్రచారం జరుగుతూ ఉంది. షర్మిల కాంగ్రెస్లో ఉండడంతో వైఎస్ సునీత ఆ పార్టీ నుంచి బరిలోకి నిలుస్తారనే అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు టీడీపీ నుంచి ప్రతిపాదన రావడంతో సునీత కుటుంబ సభ్యులు ఈ రెండు పార్టీల్లో ఎటువైపు మొగ్గు చూపుతారో చూడాల్సి ఉంది. కడపలో జగన్ను కాదని కాంగ్రెస్ పార్టీకి మద్దతు దక్కే అవకాశం లేదు. టీడీపీ పరిస్థితి కూడా దాదాపు ఇంతే. అయితే చంద్రబాబు అయితే న్యాయపరంగా అండగా నిలుస్తారనే ఒక్క కారణంతోనే వివేకానందరెడ్డి ఫ్యామిలీ టీడీపీ వైపు చూస్తుందని తెలుస్తుంది. మరి వచ్చే ఎన్నికల్లో జగన్కు వ్యతిరేకంగా తల్లి కూతుళ్లలో ఎవరు బరిలోకి నిలుస్తారో చూడాల్సి ఉంది.